హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే సరికొత్త చిట్కాలు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన బాత్రూమ్ అనేది క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది కదండి. సోప్ మార్కులు, వాటర్ మార్కులు బాత్రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయి ఇలా మనకి బాత్రూమ్ పాటి కోడును ఎల్లో పాచి మార్కలు అనేవి అయిపోతూ ఉంటాయి కదా. చూడడానికి అస్సలు బాగోదు. ఇలా ఎక్కువ శ్రమ పడకుండా రుద్దే పని లేకుండా మీరు నెలకు ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పినట్టు క్లీన్ చేశారంటే బాత్రూంలో ఒక్క సోప్ మార్క, వాటర్ మార్క్ అనేది కూడా ఉండదు. జంగులు అనేది కూడా ఏమీ ఉండదు. ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని వేడి నీళ్ళని వేసుకొని ఏదైనా మీకు నచ్చిన షాంపూని కానీ సర్ఫ్ని కానీ వేసుకోండి. ఆ తర్వాత మనకి బాత్రూమ్ క్లీనింగ్ చేసుకోవడానికి ఈ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కొద్దిగా సాల్ట్ 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్, ఆ తర్వాత బేకింగ్ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు కూడా వేసుకోండి. సో వీటన్నిటితో పాటు కూడా వేడి నీళ్ళల్లో కలిపేసుకొని మనం నెల రోజులకు ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, బాత్రూమ్ పార్టీ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడాను బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి ఎల్లో పాచి మార్కులు ఎక్కువగా పట్టేసి చూడడానికి కూడా అస్సలు బాగోదు కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. న్యాచురల్గా మన ఇంట్లోనే ఉండే వాటితోటి మనం హార్పిక్ అనేది మాటికి యూజ్ చేయకూడదు. ఇందువల్లంటే కెమికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో తర్వాత ఇటువంటి ఏదైనా ఒక బ్రష్ని తీసేసుకొని ముందు మనం కలిపి పెట్టుకున్న వాటర్ని ఇలా చక్కగా బాత్రూమ్ గోడలు, ట్యాప్స్ అన్నిటినీ క్లీన్ చేసేసామనుకోండి, బాత్రూమ్ మొత్తం కూడాను చాలా నీట్గా అయితే ఉంటాయండి. ముఖ్యంగా డోర్ మీద ఈ సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటుంది కదా. ఒక్కసారి సింపుల్గా ఇలా క్లీన్ చేయండి. అలాగే బాత్రూమ్ పార్టీ చాలామంది క్లీన్ చేసేస్తారు కానీ కింద క్లీన్ చేయరండి. దీన్ని కూడా మనం నెలకు ఒక్కసారి 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా నాచు లాంటిది ఫామ్ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే నేను బాత్రూమ్ గోడలు, ట్యాప్స్, డోరు అన్నీ క్లీన్ చేసేసానండి. కింద ఈ విధంగా ఫ్లోర్ కూడా ఇటువంటి బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి నడుము నొప్పి లేకుండా సింపుల్గా మనం నెలకు ఒక్కసారి మన బాత్రూమ్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాత్రూంలో సోప్ మరకలు, వాటర్ మరకలు, లేదంటే ఎల్లో పాచి మరకలు ఉండడం, లేదంటే బ్యాడ్ స్మెల్ రావడం లాంటిది ఏమీ ఉండదు. ఒకసారి బాత్రూమ్ టోటల్గా క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. క్లీన్ చేస్తే బాత్రూమ్ చిటికలో కొత్తగా అద్దంలా మెరవడం ఖాయమండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దామండి. ఎప్పుడైనా కూడా మనము టూర్స్ కానీ క్యాంప్స్ కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన బ్రష్, పేస్ట్, టంగ్ క్లీనర్స్ అనేవి తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. సో టంగ్ క్లీనర్ అనేది ఎక్కడ పెట్టినా పర్లేదు, కానీ బ్రషెస్ అనేవి మనం ఎక్కడ పెడితే అక్కడ బ్యాగ్లో పడేయడం వల్ల బ్యాగ్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి మన బ్రషెస్కి పట్టేస్తూ ఉంటాయండి ముందు వైపు. లేదంటే ఒక్కోసారి మనము ఎక్కడ పడితే అక్కడ జిప్పుల్లో పడేసుకుంటూ వెతుక్కుంటూ ఉంటాము. ఇలా బ్యాక్టీరియా చేరకుండా వెతుక్కునే పని లేకుండా సింపుల్గా సేఫ్గా పెట్టుకోవాలంటే గ్లౌజెస్ అనేవి ప్లాస్టిక్ ఉంటూనే ఉంటాయి కదండి. సో ఖచ్చితంగా ఎప్పుడైనా కలర్ వేసుకునేటప్పుడు కూడా నా ప్యాకెట్లో ఖచ్చితంగా 2 గ్లౌజెస్ ఉంటాయి. దాన్ని ఒక గ్లౌజ్ని తీసుకోండి. గ్లౌజ్ లేనట్లయితే ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్టు, బ్రషెస్ అన్నిటినీ ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకొని మన బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నామంటే డస్ట్ పట్టదు. అలాగే ఒకే దగ్గర అన్నీ కూడా ఉంటాయి, నెతుక్కునే పని కూడా ఉండదు. యూజ్ అవుతుందంటే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా 3వ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లో ఎప్పుడు బంగాళదుంపలు తెచ్చుకున్నా కూడా మనకి ఏంటంటే ఒక్కొక్కసారి దీని మీద చిన్న మొక్కలు అనేవి వచ్చేసి నల్లగా ఫంగల్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి. వీటిని చాలామంది తొలగించేసి సగం తినేస్తూ ఉంటారండి. సో ఇలా మనం డైరెక్ట్గా తినడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా బంగాళదుంపలు అనేవి మనకి మొక్కలు రాకుండా పాడైపోయే ఛాన్స్ లేకుండా ఎన్ని రోజులైనా కూడా మనము చక్కగా స్టోర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా వెల్లుల్లిపాయలు అనేవి ఉంటాయి కదండి. వెల్లుల్లిపాయలు కొన్నిటిని తీసేసుకొని బంగాళదుంపల్లో ఈ విధంగా వేసామనుకోండి, బంగాళదుంపల మీద మొక్కలు వచ్చేయడం, లేదంటే నల్లగా ఫంగల్స్ పట్టేసి తొందరగా పాడైపోతాయి. ఇలాంటి సమస్యలు అనేవి ఏమీ ఉండవండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ టిప్ వల్ల మన టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 4th టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మన ఇంట్లోన వాటర్ బాటిల్స్ అనేవి అవైలబుల్గానే ఉంటూనే ఉంటాయి కదండి. సో నేను ఇక్కడైతే ఒక 2 వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. హెడ్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని కట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉండే బాటిల్స్ని అయితే తీసుకున్నానండి. మీరు కిన్లీ కానీ లేదంటే నార్మల్ వాటర్ బాటిల్స్ అనేవి ఉంటాయి కదా. సో వాటిని తీసుకున్నట్లయితే చాలా సింపుల్గా కట్ అయిపోతాయి కూడా. మీకు నచ్చిన ఏ బాటిల్స్ అయినా తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా హెడ్ దగ్గర ఈ విధంగా
కట్ చేసుకొని ఎడ్జులు అనేవి తొలగించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ తర్వాత నేను ఇక్కడైతే ఒక క్యాండిల్ అయితే తీసుకున్నాను. క్యాండిల్ తీసేసుకొని మనం ముందు కట్ చేసుకునే వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి ఉన్నాయి కదండి, వాటిల్లో మనము ఈ విధంగా అయితే అంటించుకోవచ్చు. సో ఇలా చిన్న చిన్న బాక్సెస్ లాగా అయితే మనం తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉన్నాయో. సో ఈ విధంగా చుట్టూ కూడా మనం కాల్ చేసుకున్నాం అనుకోండి, సో ఈ విధంగా అయిపోతుంది. ఈ బాటిల్ అనేవి కొంచెం చాలా హార్డ్గా ఉండడం వల్ల మనకు కొంచెం ఎడ్జెడ్జ్లు అనేవి వచ్చేసాయి. సో వీటిని కవర్ చేసుకోవడానికి ఏదైనా మీకు లేసెస్ లాంటిది కానీ లేదంటే ఇటువంటి టేప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కానీ స్టోన్స్వి, సో వీటన్నిటితో కూడా చక్కగా మనము కవర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మనకి ఏదైనా అవసరమైన కుంకుమ కానీ లేదంటే గంధం కానీ లేదంటే గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఇటువంటివి ఎక్కువ తయారు చేసుకుని పసుపు కుంకుమ అక్షంతలు ఇటువంటివన్నీ తయారు చేసుకోవచ్చండి. లేదంటే మనం పౌడరు బయటకు తీసుకుని వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద పౌడర్ డబ్బాలు మనతో పాటు క్యారీ చేయలేం కదా, సింపుల్గా ఇటువంటి వాటివి చక్కగా ఎక్కువ తయారు చేసుకుని మనకు నచ్చినవన్నీ కూడా సింపుల్గా ఇలా తయారు చేసుకోవడానికి చాలా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి. మీరు ఇంకా కొంచెం పలచగా ఉండే బాటిల్ తీసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఎంత కావాలో అంత తీసుకున్నాం అనుకోండి, 2-3 రోజులు వెళ్ళాల్సిన క్యాంపులకి మనం తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు అవసరమైన పౌడర్ కానీ కుంకుమ కానీ ఇలాంటివి చక్కగా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వాటర్ క్యాప్స్ లోపల తడి ఉందండి, అందువల్ల కొంచెం పౌడర్ అనేది తడిచినట్టుగా ఉంది. సో యూజ్ అవుతుందంటే ఎవరికైనా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నీ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ఉంటారండి. మన ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్స్ అనేవి పెట్టే ప్లేసెస్ దగ్గర తుప్పు పట్టేసి గచ్చులు అనేవి కూడా నల్లగా మురికిగా అయిపోతూ ఉంటాయి కదండి, చూడడానికి కూడా అస్సలు బాగోవు. అలానే మనం వీటిని ఎంత క్లీన్ చేసినా ఒక్కసారి ఆ తుప్పు మరకలు గచ్చులకు పెట్టేసాయంటే సో అక్కడ గొచ్చు అంతా నల్లగా మారిపోవలసిందే, క్లీన్ చేసిన వదలవు. సో ఓన్ హౌస్ అయితే పర్వాలేదు కానీ రెంటెడ్ హౌస్లో అనుకోండి, సో ఓనర్స్ అయితే అస్సలు ఒప్పుకోరు కదా. ఏది ఏమైనా కూడా గొచ్చులు అనేవి పాడైపోకుండా తుప్పు మరకలు అనేవి గ్యాస్ సిలిండర్స్ వల్ల పట్టకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఎక్కడైతే గ్యాస్ సిలిండర్ మనం పెట్టాలనుకుంటామో అక్కడ ముందైతే ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత సో గ్యాస్ సిలిండర్ పెట్టుకునేటప్పుడే ఈ విధంగా కొంచెం వ్యాజిలైన్ని ఇలా అడుగు వైపున కొంచెం అప్లై చేసేసామనుకోండి, వ్యాజిలైన్ అనేది మనకి ఆయిల్గా ఉండడం వల్ల సో ఈ ఆయిల్ మరకలకి మనకి ఏంటంటే ఈ తుప్పు మరకలు అనేవి పట్టకుండా ఉంటాయండి. ఎప్పుడైనా కూడా అబ్జర్వ్ చేయండి. చుట్టూ ఈ విధంగా మనము అప్లై చేసుకుని ఎక్కడైనా పెట్టి చూడండి, మీకు కొన్ని రోజుల తర్వాత తుప్పు మరకలు అనేవి పడవండి. ఒకవేళ తుప్పు మరకలు పడినా కూడా సింపుల్గా ఇలా చేతితో తుడిస్తేనే పోతాయి, అంత బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఎవరైతే మనం గ్యాస్ సిలిండర్ పెట్టిన దగ్గర ప్లేసెస్ అనేవి పాడైపోయి గచ్చులు అనేవి మనకి చాలా అసహ్యంగా అయిపోతున్నాయి, క్లీన్ చేసుకోలేకపోతున్నాము అనుకుంటారు, సింపుల్గా ఒక్కసారి చివరిగా ఇలా ట్రై చేసి చూడండి, మీ పైన అంతా సింపుల్గా అయిపోతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.